హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై మామ్స్ మ్యాజిక్ పాట్. ఈరోజు మనం వంజరం పులుసు ఎలా పెట్టుకోవాలో చూద్దామండి. ముందుగా వంజరం ముక్కలుగా కట్ చేయించుకొని బాగా క్లీన్ చేసుకోవాలండి. వీటిని ఉప్పు వేసి ఉప్పు నీళ్ళతో బాగా కడగాలి. ఇలా క్లీన్ అయిన వాటిని పక్కన పెట్టుకోండి. ముందుగా మనకు కావాల్సినవి ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకుని ముక్కలండి, పచ్చిమిర్చి 5-6 అండి, టమాటా ప్యూరీ అండి, కొత్తిమీర. ఇప్పుడు ముక్కల్ని ఉప్పు కారంలో పట్టించాలండి. వీటి కోసం ఈ ముక్కలన్నీ కూడా కళాయిలోని ఉప్పు, పసుపు, కారం వేసి బాగా కలిపెట్టుకోవాలండి. అలాగే చిన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇలా చూడండి, ఇలాగంతా బాగా కలిపెట్టుకొని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకోండి. ఆయిల్ హీట్ అయినాక వీటిలోకి ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగినవి, పచ్చిమిరపకాయలు, సాల్ట్ వేసుకొని వేయించాలండి. ఉల్లిపాయలు కూడా వేగాలి. ఇవన్నీ కూడా బాగా వేయించుకోవాలండి. ఇలా వేగినాక వీటిలోకి చిన్న అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసుకోవాలండి. ఇవి బాగా ఉల్లిపాయలతో వేగాలండి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేయించండి. అంతా కూడా బాగా కలిపి వేయించండి. కొంతసేపు మూత పెడితే మగ్గుతాయండి ఉల్లిపాయలు. చూడండి, ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేగినాయి. ఇలా ఉల్లిపాయలు వేగిన వాటిలోకి మనం ఇందాక చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ వేసుకోవాలండి. అలాగే 2 స్పూన్లు కారం వేసుకోవాలండి. ఇదంతా కూడా బాగా కలిపి మూత పెట్టండి. ఇలా మూత పెట్టుకున్న వాటిలోకి కొంతసేపటికి పచ్చివాసన పోతుంది, ఆయిల్ సెపరేట్ అవుతుందండి. ఇందాక మనం నానబెట్టుకున్న చింతపండుని జ్యూస్ తీసి వేసుకోవాలండి. దాంట్లోకి సరిపడిన సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసి మూత పెట్టుకుంటే కొంచెం మరుగుతుందండి. ఇలా కొద్దిగా మరుగుతుంది చూడండి. ఆ మరిగిన వాటిలోకి మనం ఇందాక ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి పెట్టుకున్న వంజరం ముక్కలు వేసుకోవాలండి. ఎక్కువగా కలపకూడదండి. ఒకసారి ఇలా కలిపి పెట్టుకున్నాక కొంచెం మరిగినాక ఆఫ్ చేసుకుంటే వంజరం పులుసు రెడీ అండి. చూడండి ఎంత బాగుందో. అంతేనండి, వంజరం పులుసు రెడీ.